డీటెయిల్స్ చూస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కళ్ళు నీరా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు తాగే అమృతాన్ని గీతన్న మనకు అందిస్తున్నాడని అభివర్ణించారు. ఉదయం అంతా కష్టపడే నేతన్న సాయంత్రం గీతన్నను కలుస్తాడని చమత్కరించారు. కళ్ళు మంచి ఔషధమని, తాటి ముంజలలో కాల్షియం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందించే నీరాను బెంజికార్లో వచ్చి తాగుతున్నారని తెలిపారు. గౌడ కులస్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందని, తెలంగాణ వచ్చాక గౌడ కులస్తులు ఆర్థికంగా బలోపేతమయ్యారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఒకడు చేపలు పట్టుకొస్తే ఒకడు అన్నం తినేది, వెనకటికి అన్నం మట్టి మీద తినేది. తర్వాత కుండలు తయారు చేస్తే ఒకడు ఇంట్లో అందరి బట్టలు ఉతికితే, ఒకడు ఇంట్లో అందరికి గడ్డం చేస్తే, అట్లా ఇంట్లో తలా ఒక పని పంచుకుంటూ వచ్చినటువంటి నాగరికత నేర్పిన వృత్తులు ఇవి. రాను రాను క్రమంలో ఏమైనామంటే ఇక వ్యవసాయం చేసేవాడు ఒక కులం, గడ్డం చేసేవాడు ఒక కులం, బట్టలు ఉతుకుతాడు ఒక కులం, రకరకాల కుల వ్యవస్థ వచ్చి కులాలు వృత్తులు కులాలు అయిపోయినాయి, కులాలు ఉపకులాలు అయిపోయినాయి. ఇక రాను రాను డబ్బు ఉన్నటువంటి వృత్తులేమో బాగుపడ్డాయి, డబ్బు లేని వృత్తులేమో నాశనం అయిపోయినాయి. కానీ ఇవాళ మన వృత్తి ఏంటంటే భూమి పుట్టినప్పటి నుంచి చెట్టు అట్లే ఎక్కిర్రు, ఇప్పుడు అట్లే ఎక్కుతున్నారు. మరి అప్పుడు చనిపోయినారు, తాత చనిపోతే తండ్రి ఎక్కిండు, తండ్రి చనిపోతే కొడుకు ఎక్కిండు, కొడుకు చనిపోతే మనోడు ఎక్కిండు, వంశపారంపర్యంగా వచ్చింది. ఆ రోజుల్లో కంపల్సరీ ఎక్కాలి. ఎందుకంటే నీరా కళ్ళు తాగకపోతే చాలా రోగాలు వచ్చేటివి. చిన్నపిల్లలకు గ్రేప్ వాటర్ కదా ఆపేది, బొక్కలు బలంగా కావాలంటే నీరు దాపేది, కిడ్నీ రాళ్ళు వస్తే కళ్ళు దాపేది, నరాల బలహీనతకు కళ్ళు దాపేది, క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా అనేక జబ్బులకు దాపేది. అందుకే దాన్ని అమృతం అన్నారు. ఆవులు దేవత అంటారు. ఎందుకంటారు? ఆవులో మూత్రం నుంచి, పాల నుంచి, నెయ్యి నుంచి ప్రతిది కూడా ఒక ఔషధం కనుక. ఇలా కళ్ళును కూడా అమృతం అని ఎందుకనంటే దానిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కనుక. తాటి చెట్టుతో దూలాలు ఉండేటివి, తాటి చెట్టుతో రైల్వే లైన్లు వేసిండ్రు, తాటి మట్టలతో తలపత గ్రంథాలు రాసిండ్రు, తాటి ఆకులతో శరీరాన్ని కప్పుకున్నారు. చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. తాటి నుంజలతో కాల్షియం, అత్యధిక కాల్షియం ఉండే తాటి నుంజలు ఉంటుంది. ఇంత ఔషధంగా ఉన్నటువంటి చెట్టును ఏం చేసిందంటే, అరే ఈ గౌన్లో పైసలు బాగా వస్తున్నాయి టికెట్ అంటున్నారు, ఊర్లలో అందరితో మంచిగా ఉంటారు, గౌన్లకు కులం అనేది కుల మతాలు లేవు. ఎందుకంటే ప్రతి ఆ రోజుల్లో అంటరాంతనం ఉన్నప్పుడు కూడా 2 క్లాసుల విధానం ఉండేది. ముందర మాల మాదిగలు, వెనకాల వేరే కులం వాళ్ళు చాలా తాగేది. కానీ ఆ రోజు కూడా కళ్ళు కాంపౌండ్ దగ్గర 2 గ్లాసులు 2 సీసాలు లేవు. ఎవడొచ్చినా సరే, రెడ్డి వచ్చినా సరే, మాలలు వచ్చినా సరే, మాదిగలు వచ్చినా కులం లేదు, అన్ని కులాలతో సంబంధాలు ఉండేటివి. రెడ్డిలని మామ అనేది